గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో వరుస మరణాలపై వైద్య బృందం పర్యటించింది. డీఎంఏ రఘునందన్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం తురకపాలెంలో ఫీవర్, ఇన్ఫెక్షన్ కేసులపై ఆరా తీసింది. పూర్తి అధ్యయనం తర్వాత రాష్ట్ర బృందం మంత్రికి నివేదిక ఇవ్వనుంది. ఇక్కడ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మాకు అర్థమైంది. అంటే డ్యాంప్ సాయిల్, ఏదైతే సరౌండింగ్స్ మన చుట్టూ ఉన్న ఏరియాస్ కొంచెం బురదగా ఉండటము, మట్టి ఎక్కువగా, నీరు ఎక్కువగా ఉండడం, నిల్వ ఉండటము, పశువుల పాకలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. అదొక రీజన్. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఇన్ఫెక్షన్ కానీ అనుకుంటున్నామో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కాకుండా ఇక్కడ ఉన్న 2500 జనాభాలో దాదాపుగా 1200 మందికి ఇప్పటివరకు టెస్టింగ్లు చేయడం జరిగింది. అంటే సుమారుగా 800 ఇళ్లలో 410 ఇళ్లు ఆల్మోస్ట్ కవర్ చేశారు. వీరందరిలోనూ ఎవరెవరికైతే జ్వర లక్షణాలు ఉన్నాయో వారందరికీ తప్పకుండా రక్త పరీక్షలు, బ్లడ్ కల్చర్ అంటాం, అంటే బ్లడ్ నుంచి ఏదైనా ఆర్గానిజం కానీ మనకి ఏదైనా బ్యాక్టీరియా కానీ బయటకు వస్తుందేమో అని వచ్చేసి ఒక రకమైన పరీక్ష అందరికీ తప్పకుండా చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఇంతవరకు 29 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకుని దాన్ని పరీక్షకు పంపించడం జరిగింది. రేపటికి ఆ పరీక్ష రిజల్ట్స్ వస్తాయి. నాట్ ఓన్లీ బ్లడ్, ఏదైతే వాటర్ నుంచి, సాయిల్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నాం మనం, ఆ నీటి శాంపిల్స్, 2 రకాల నీటి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఇక్కడున్న రిజర్వాయర్, రెండవది వచ్చి వాటర్ ట్యాంక్. ఆ రెండింటి నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని పరీక్షకు పంపడం జరిగింది. రెండింటి రిజల్ట్స్ రేపు వస్తాయి. మన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏ రకంగానూ ఏ విధమైన భయభ్రాంతులు గురి అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ, ఎంటైర్ గవర్నమెంట్ ఈజ్ విత్ యూ. మీరు ఏ రకమైన ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీరియస్ కేసులు ఏమన్నా వచ్చినా కూడా, ఏదైనా రేపొద్దున మనకు మెలీడియాసిస్ అని అనుకుంటున్నాం, ఆ వ్యాధి ఉన్న బ్యాక్టీరియా ఈ శాంపిల్స్లో వచ్చిందని తెలియనా కూడా వాటికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు, రికవరీ చేసే సదుపాయాలు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉండేట్టుగా ఎన్షూర్ చేస్తున్నాం. డిఎంహెచ్ఓ గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఒక నంబర్ ఇమ్మని చెప్తున్నాం, ఒక కాంటాక్ట్ నంబర్. ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్న ఆ నంబర్ ద్వారా మా హాస్పిటల్కి రెఫరల్ వచ్చేస్తుంది. వాళ్ళకి తప్పనిసరిగా రిసెప్షన్, తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ అందివ్వాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. గవర్నమెంట్ సూపరింటెండెంట్, జీజీఎస్ సూపరింటెండెంట్ గారు ఒక రిక్వెస్ట్ చేశాం, అన్ని సదుపాయాలు ఉన్న 10 బెడ్ల ఫెసిలిటీ మీరు ఏర్పాటు చేశారంటే ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఏమన్నా వస్తాయి. ఎందుకంటే మేము చేసిన పరీక్షల్లో తేలింది ఏమంటే చాలామందికి డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, హైపర్ టెన్షన్ ఈ 3 ఉన్నాయని కూడా అర్థమైంది. సో నాట్ ఓన్లీ ఫర్ ఏదైనా ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ కాకుండా ఈ 3 ఏదైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటామో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్, వాటికి సంబంధించిన టెస్టింగ్, వాటికి సంబంధించిన స్క్రీనింగ్ కూడా జరిపేందుకు సంసిద్ధంగా ఉన్నాం.